యేసు ప్రేమ టీవీ అభిమానులకు, ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్స్కి యేసు ప్రేమ టీవీ ఆధ్యాత్మిక ధ్యానాలకు సంతోషంతో స్వాగతం పలుకుతున్నాను. యేసు ప్రేమ టీవీలోని ఈ మధ్యకాలం అప్లోడ్ చేసిన కొన్ని వీడియోలు మీరు వీక్షించారని నమ్ముతున్నాను. ఆ విషయాలలో మీరు సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సహోదరులారా, ఆత్మ సంబంధమైన విషయాలు, ముఖ్యంగా దేవునికి సంబంధించిన సందర్భాలు వచ్చినప్పుడు కొంత క్లిష్టతరంగా, భౌతిక ప్రపంచానికి, భౌతిక సంబంధమైన విషయాలకు కొంచెం దూరంగా, కాంట్రాస్ట్గా, విరుద్ధంగా ఉంటాయని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఆధునిక కాలంలో మనుషులు ప్రతిదానికి టెక్నికల్గా లేక రుజువులతో కూడిన సందర్భాలని ఇష్టపడుతున్నారు, నమ్ముతున్నారు, వాటి మీద ఆసక్తి చూపుతున్నారు. ఆ కారణం చేత ఈ ఆధ్యాత్మిక విషయాలు, దేవుని కార్యాలు, ఆయన గమనం, చలనం, లేక ఆయన దర్శనం, ఆయన ఉద్దేశం ప్రస్తుత ప్రపంచంలోని మనుషులకు కొంత విపరీతంగా, విడ్డూరంగా, అజ్ఞానంగా ఉండొచ్చు. కానీ ఆలోచిస్తే మనకి ఆయన లేకుండా ఏదీ లేదు, ఆయన లేకుండా ఏదీ కలవలేదు అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఆత్మ సంబంధమైన విషయంతో ప్రారంభం చేయకుండా భౌతిక సంబంధమైన విషయంతో ప్రారంభం చేస్తే మనకి ప్రారంభం ఎక్కడో, ఆఖరు లేక అంతం ఎక్కడో అర్థం కాదు. We must start from the beginning with the spiritual things or the word of God, and should be end with the spiritual thing and the things of God. Otherwise, we all have question marks. అన్ని విషయాలు మనకి ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలు మనం డిస్కస్ చేస్తూ, ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ మధ్యకాలం. యేసు ప్రేమ టీవీలో అప్లోడ్ చేసిన ఆ వీడియోలు మీరు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఆకాశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. తలెత్తి మనం ఆకాశం చూసినప్పుడు అందరి అద్భుతాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తూ ఉంటాయి, ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి. ఒక పట్టాన అటువి దేనితో తయారు చేయబడాయో, ఎలా ఉన్నాయో అర్థం కాక ప్రశ్నతో కూడిన ఆశ్చర్యాన్ని మనం నిరంతరం వీక్షిస్తూ ఉంటాం. రకరకాల ఆలోచనలు, రకరకాల అభిప్రాయాలు, కొందరి జీవితాలలో కొన్ని నమ్మకాలు, మూఢనమ్మకాలు, many things. The heaven is caused many things and thoughts in our minds. చాలా చాలా విషయాలు మన మనసులో మెదులుతూ ఉంటాయి. దేంతో తయారు చేయబడింది ఆకాశం, అది ఎలాంటిది, ఎంత గట్టిగా ఉంటుంది అని చెప్పి ఎన్నో ప్రశ్నలు. బట్ ఐ థింక్ నోబడి ఎల్స్ కెన్ క్లారిఫై యూ అబౌట్ దిస్ స్కై ఆర్ హెవెన్ until this moment.
ఇప్పటివరకు ఈ ఆకాశాన్ని గురించిన సందేహాలు మీకు నివృత్తి కాకపోయి ఉండవచ్చు, అలాంటి సందర్భాలు రాకపోవడం వల్ల. బట్ టుడే యూ షుడ్ హ్యావ్ ద క్లారిఫికేషన్ if you watch this video until the end. ఆఖరి వరకు ఈ వీడియోను చూడగలిగితే దీనిలోని కొంత ఆకాశాన్ని గురించి క్లారిఫికేషన్ రావచ్చు. అంటే ఇట్ మీన్స్ అది ఎలాంటిదో నీకు అర్థం కావచ్చు. బైబిల్ గ్రంథంలో దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూడవచ్చు. సహోదరులారా, రకరకాల నమ్మకాలు, ఐగుప్తు దేశ పండితులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, వారి యొక్క నమ్మకాల ప్రకారం ఆకాశం ఒక నట్ దేవత తన వంపుతో భూమి అంతా పైన వ్యాపించి ఉన్నట్టు, దాని యొక్క స్వరూపం స్త్రీ స్వరూపం, దాని యొక్క బ్రీస్ట్తో సర్వలోకాన్ని, దానిలో ఉన్న జీవుల్ని పోషిస్తుంది అన్న నమ్మకం వారికి ఉంది. అది చాలా బలమైంది, అదే నిజమని చెప్పి ఐగుప్తీయులు నమ్ముతూ ఉంటారు. అయితే సత్యదూరాలను, మూఢనమ్మకాలను కలిగి ఉండడం వల్ల సత్యవంతుడైన దేవుడు చేసిన సృష్టిని గురించి మనం పొరపాటు పడిపోతూ అజ్ఞానాంధకారములో కొట్టుకుపోతున్నాం. చివరికి ఇలాంటి అజ్ఞానాంధకారంతోనే ఊపిరి విడిచిపెడుతున్నాం. దేవుడు మంచివాడు, యథార్థవంతుడు. ఆయన ఏ మనిషిని మోసగించాలని కానీ, మూఢనమ్మకంలో ఉంచాలని కానీ, అజ్ఞానాంధకారంలో ఉండాలని కానీ కోరుకోవటం లేదు. He wants to reveal the things which have hidden in secret. ఆయన నమ్మిన వారికి గూఢమైన సంగతులు, అంధకారములో దాచిపెట్టబడిన రహస్యాలు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. బికాస్ హీ ఈజ్ ద బిలవ్డ్ గాడ్. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, యథార్థవంతుడు. యథార్థమైన మనసుతో, యథార్థమైన హృదయంతో, యథార్థమైన వ్యక్తిత్వంతో ఆయన వెతికితే, ఆయన గురించి అర్థం చేసుకుంటే, నీకున్న సందేహాలు ఆయన దగ్గర మాత్రమే నివృత్తి చేసుకోవాలని నీ హృదయాన్ని సిద్ధపరచుకొని ఆయన పాదాల చెంత కూర్చుంటే, యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద మోస్ట్ హై గాడ్. సహోదరులారా, ఆకాశం దేవుడే సృష్టించాడు. అయితే ఒక మాటతో మనం ఆ మాటతో తృప్తి పడలేము. ఎలా సృష్టించాడు, ఆ పదార్థం ఎలా ఉంటుంది అనేది మనం కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆకాశం నీటి యొక్క ద్రవ స్వభావము నుండి స్థిరమైన పదార్థాన్ని ఏర్పరచి ఆయన ఆకాశాన్ని చేశాడు. నీటి యొక్క ద్రవ స్వభావము నుండి స్థిరమైన పదార్థముతో ఆయన ఆకాశాన్ని చేశాడు. మనం చూసినట్టుగా అది ఒక పొరలాగో, లేకపోతే ఒక పలచని శక్తిహీనమైన దానిగాను ఉండదు. అది చాలా గట్టిది, చాలా బలమైనది, చాలా దృఢమైనది అని కూడా మనం చెప్పాలి. ఇది ఎలా చేశాడు ఆయన అంటే, ఆయన మాటలో జ్ఞానం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది. ఆ కారణం చేతనే ఆయన భూమి ఆకాశములను సృజించాడు. నీటిలో ఉన్న ద్రవ స్వభావం
నుండి ఏర్పడిన బలమైన పదార్థం ఆకాశం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 21 నుంచి ఆఖరి వరకు, ఇట్ మీన్స్ 27, 28 వచనాల వరకు చదివితే మనకు చాలా విషయాలు అక్కడ అర్థమవుతాయి. నేను చదువుతాను. 22 వచనం జాగ్రత్తగా గమనించాలి. మరియు జీవుల తలల పైన ఆకాశ మండలము వంటి విశాలత ఉన్నట్టుండెను. అది తళతళలాడు స్ఫటికముతో సమానమైన వాటి తలల పైగా వ్యాపించి ఉండెను. చూడండి జాగ్రత్తగా. యెహెజ్కేలు చూసిన దర్శనంలో జీవుల తలలపైన ఆకాశ మండలము వంటిది ఒకటి విశాలముగా ఉంది, విశాలపరచబడి ఉంది. అది ఎలా ఉందంటే తళతళలాడు స్ఫటికముతో సమానమైన వాటి తలలపైగా వ్యాపించి ఉండెను. తళతళలాడే స్ఫటికముతో సమానముగా తయారు చేయబడింది. ఆ జీవుల తలలపైన వ్యాపించి ఉండెను అనే మాట. తలలపైన ఆకాశ మండలము వంటి విశాలత ఉన్నట్టుండెను అని 22 మొదటి భాగములో అంటే, రెండవ భాగములో అది స్ఫటికము వలె తళతళలాడుతుంది అని చెప్పి యెహెజ్కేలు చూసిన మాట చూసినట్టు రాస్తున్నాడు. స్ఫటికం, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంగ్లీష్ క్రిస్టల్, అంటే పారదర్శకంగా ఉంటుంది. ఇటు నుంచి అటు చూడవచ్చు దాన్ని. స్ఫటికపు మనం ఎప్పుడైనా ఆ స్ఫటికాలను కొన్నిసార్లు రౌండ్ షేప్లో లేకపోతే వెర్టికల్గా తయారు చేసిన స్ఫటికాలు మనకు దొరుకుతాయి. వాటిని పట్టుకొని చూస్తే చాలా బలంగా ఉంటాయి. ప్రియది అనుకుంటారు. ఏమంటే ఒకసారి మనము స్వచ్ఛమైన నీళ్ళల్లో కనుక చూడగలిగితే స్ఫటికము ఎంత స్వచ్ఛముగా క్లియర్గా ఉంటుందో నీళ్ళల్లో కూడా అలాంటి స్వారూప్యం, అలాంటి స్వచ్ఛత మనకు కనబడుతుంది. నేను ఇందాక చెప్పాను, నీటి యొక్క ద్రవ స్వభావము నుండి వచ్చిన స్థిరమైన పదార్థముతో ఆకాశం తయారు చేయబడింది అనే మాట. ఇక్కడ కూడా యెహెజ్కేలు చూసిన దర్శనములో స్ఫటికములాగా తళతళలాడితే దానితో సమానముగా ఆ జీవుల తలల మీద ఆకాశ విశాలపరచబడినట్టున్నది అని చెప్పి యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. ఇంకా కొన్ని మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను. చూడండి. 24 వచ్చిన 2వ భాగం. అది విస్తారమైన ఉదకముల ఘోష వలె సర్వశక్తులకు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వని వలె ఉండెను. అవి నిలిచి రెక్కలను వాలుచున్నప్పుడు వాటి తలలు పైగా ఉన్న ఆకాశ మండలం వంటి దానిలోండి శబ్దము పుట్టెను. ఆ జీవులు రెక్కలు ఆడించినప్పుడు విస్తారమైన ఉదకముల ఘోష వలె సర్వశక్తులకు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వని వలె ఉండెను అని చెప్పి వ్రాయబడింది. ఆ జీవులు ఆకాశంలో ఉన్నట్టుగా ఆ జీవులు తమ రెక్కలను ఆడించినప్పుడు విస్తారమైన ఉదకముల ఘోష వలె ఆ రెక్కల శబ్దము ఉన్నట్టుగా యెహెజ్కేలు రాస్తున్నాడు. ఒకటి ఆకాశ విశాలాన్ని గురించి, అది తళతళలాడు స్ఫటికం వలె ఉన్నదని చెప్తున్నాడు. ద సెకండ్ థింగ్ ఈజ్ దాని స్వరము ఉదకముల వలె, విస్తారమైన ఉదకముల ఘోష వలె ఉందని చెప్తున్నాడు. ఉదకము అంటే నీళ్లు. ఏమండి, నీళ్లలో మనం శబ్దము చేసినప్పుడు ఆ శబ్దం మనకు బాగా తెలుసు. ఆ జీవులు రెక్కలు ఆడించినప్పుడు ఉదకము వలె శబ్దం వచ్చింది అని చెప్పి విస్తారమైన ఉదకముల ఘోష వలె ఉందని చెప్పి యెహెజ్కేలు చెప్తున్నాడు. మనం ఆదికాండంలోకి వెళితే
ఆయన పై జలాలను క్రింద జలాలను వేరు చేసెను అనే మాట వ్రాయబడింది. దాని అర్థం ఏమిటంటే పైన నీళ్లున్నాయి, కింద నీళ్లున్నాయి. మనం చూస్తే ఆకాశము ఇంటర్ పొజిషన్ ద్వారా పదార్థం వేరు చేయబడింది. పదార్థం వేరు చేయబడింది అంటే ఆ ద్రవములో నుండి పదార్థం వేరు చేయబడింది. అంటే ఇంతకుముందు ఘనీభవించింది అని చెప్పాలి. నీళ్లు పదార్థము కలిసి అవి ఒక గట్టి పదార్థముగా ఉంది. వాటిని దేవుడు వేరు చేశాడు. వేరు చేసినప్పుడు క్రిందకి శరీర సంబంధమైన వాటిని నివసించటానికి యోగ్యముగా తయారైంది. పైకి ఆత్మ సంబంధమైనవి నివసించటానికి యోగ్యమైంది, ఉపయోగపడింది. పదార్థానికి క్రింద శరీర సంబంధమైంది, పదార్థానికి పైన ఆత్మ సంబంధమైంది నివసిస్తుంది. దేవుని బిడ్డలారా, ఘనీభవించిన పదార్థం ద్రవ స్వభావము ద్వారా ఏర్పడిన ఆ గట్టి పదార్థముతో దేవుడు ఆకాశాన్ని చేశాడు. అందుకని ఆకాశం క్రింద ఉన్న జీవులు కానీ మనుషులు కానీ వాళ్ళు శరీర సంబంధులు. పైనున్న దేవదూతలు కానీ ఇంకా ఏదైనా కానీ అవి ఆత్మ సంబంధమైనవి. శరీర సంబంధమైన వాటిలో నివసించేవి శరీర తత్వం వేరే, పైన ఆత్మ సంబంధముగా జీవించే వాటి యొక్క శరీర తత్వం వేరే. మీకు ఉదాహరణ చెప్తారు. పక్షుల శరీర తత్వం వేరే, భూమి మీద నేల మీద తిరిగే మనుషులు కానీ ప్రాకడి పురుగులు కానీ వీటి యొక్క శరీర తత్వం వేరే. ఆ శరీరాలకు ఈ శరీరాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. సహోదరులారా, ఆకాశము చాలా ఆశ్చర్యకరమైంది, దృఢమైంది. ఇంకా నేను చెప్తాను. అవి రెక్కలను వాల్చున్నప్పుడు వాటి తలలపైగా ఉన్న ఆకాశ మండలం వంటి దానిలో నిశ్శబ్దం పుట్టెను. వాటి తలలపైనున్న ఆకాశ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడెను. నీలకాంతమయమైన అంటే ఇది ఒక విలువ కలిగిన రాయి. నీలకాంతమణి అంటారు దీన్ని, నీలకాంతమణి. అది చాలా, దాని మీద నీలకాంతమణిలో సింహాసనం ఉంది. మణిమయమైన సింహాసనం ఉంది. అది ఎక్కడుంది అంటే ఆకాశము మీద ఉంది. వాటి తలల పైన ఆకాశ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిది. జీవుల తల మీద ఆకాశం ఉంది, ఆకాశం మీద నీలకాంతమయమైన సింహాసనం ఉంది. నీలమణి వంటి సింహాసనం ఉంది. అంటే నీలమయమైన ఆ సింహాసనం ఆకాశం మీద ఉందంటే అది ఎంత గట్టి పదార్థము, చాలా బలమైన పదార్థం. ప్రియ దేవుని బిడ్డలారా, అంత తేలిగ్గా మనము అనుకున్నంత సున్నితముగా ఆకాశం ఉంటుందని అనుకోలేము. ఎందుకంటే మన వాళ్ళు ఎన్నో రకాల శాటిలైట్స్ అక్కడ తిప్పుతున్నారు. క్రింద నుంచి వదిలిన ఆ సిగ్నల్స్ మరలా ఆకాశానికి ఢీకొని తిరిగి రావటం ద్వారానే ఇక్కడ మన రేడియో యాంటీనాస్ కానీ లేక టెలివిజన్ యాంటీనాస్ కానీ మొబైల్ టవర్స్ కానీ ఆ సిగ్నల్స్ లాక్కగలుగుతున్నాయి. అంత మాత్రాన అది పలుచనిది, బలము కానిదైతే అవి క్రిందికి దిగి వచ్చే అవకాశమే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఆకాశము చాలా ఆశ్చర్యకరమైన దేవుడు చేసిన సృష్టిలో ఒకటి. చాలా బలమైంది.
ఎన్ని మెరుపులకు అది తట్టుకుంటుందో, ఎన్ని ఉరుములకు అది తట్టుకుంటుందో, క్రిందదాన్ని పైదాన్ని వేరు చేసి పైదానికి క్రిందదానికి సంబంధము లేకుండా అది ఎంతగా ఆధారంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. సహోదరులారా, దీని ఇంగ్లీషులో ఆకాశాన్ని హెవెన్ అన్నాడు. దాన్ని మన భాషలో స్కై, స్వల్పమైన పద బంధముతో స్కై అని పిలుస్తాం, ఆకాశం. కానీ మోస్ట్ ఆఫ్ ద బైబుల్స్ ఆర్ ఇన్ ద ఇంగ్లీష్ వర్షన్ ఆర్ కాలింగ్ యాజ్ హెవెన్, పరలోకం, స్వర్గం అని పిలుస్తారు. దేవుడు ఈ ఆకాశానికి పైగా, ఈ స్వర్గానికి పైగా మరొక స్వర్గాన్ని దేవుడు స్థాపించాడు. ద ఫస్ట్ హెవెన్ హ్యావ్ సిచ్యువేటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్, ఫర్ హీ ఈస్ లివింగ్ దేర్, ఫర్ హీ ఈస్ అబోర్డ్. అక్కడ ఆయన నివాసం చేస్తున్నాడు. ఈ భూమి ఆకాశాలను సృజించటానికి ముందు మొదటిగా ఆయన సృష్టించింది మొదటి ఆకాశం, ఆయన ఉండే స్వర్గం, ఆయన ఉండే పరలోకం. ఆ తర్వాతే దీనిని సృష్టించాడు ప్రియ దేవుని బిడ్డ. కనుక ఆయన మాట చేత, తన జ్ఞానము చేత ఈ ఆకాశాన్ని సృష్టించాడు. అంతేగాని మనోడు రకరకాల పురాణాలలో, గ్రీకు పురాణం కానీ, హెబ్రీ గ్రంథాలు, లేకపోతే ఐగుప్తు, బబులోను, ఆనాటి ఏలాము, మెసొపొతేమియా, రకరకాల పురాణాలు ఉన్నాయి, రకరకాల పుస్తకాలు, రకరకాల పండితులు వారికి తోచింది చెప్పుకుంటూ వచ్చారు. ఈనాటి కాలంలో కూడా రకరకాల మాటలు, అధ్యయనాలు, లేకపోతే శాస్త్రవేత్తలకు తోచించి చెప్తున్నారు. వారు చెప్పే మాటల్లో కొన్ని ఊహాజనితమైనవి, కొన్ని వాస్తవాలు, కొన్ని అవాస్తవాలు, మనుషులను భ్రమపరిచే, మభ్యపెట్టి, ఇవన్నీ సత్యం నుండి మనుషులను దూరం చేస్తున్నాయని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అందుకని బైబిల్ గ్రంథాన్ని సత్యవేద గ్రంథం అంటారు. సత్యవేద గ్రంథం. అన్నీ దొరుకుతాయి మీకు. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ద హోలీ బైబిల్. God gave us a great gift to know what was in previous and what is now and what will be next. ఇంతకుముందు ఏముంది, ఇప్పుడు ఏముంది, తర్వాత ఏముండబోతుందో అద్భుతముగా దేవుడు తన పరిశుద్ధ గ్రంథం అనే ప్రేమ లేఖలో ఉంచి మనకు అందించాడు. త్రూ దిస్ హోలీ బైబిల్ ఓన్లీ వీ కెన్ కమ్ టు నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ రాంగ్. సాతాను, అపవాది, చీకటి, అంధకారము మనుషులను త్రోవ తప్పిస్తుంది. ఇలాంటి అద్భుతమైన సృష్టి మనుషులు సంతోషంగా జీవించడానికి ఆయన మన కొరకు సిద్ధపరిచింది. ఆకాశమే, భూమి ఇంత అద్భుతంగా ఉంటే ఆకాశమే యొక్క అద్భుతం మాటలలో చెప్పలేము. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఆల్సో ఎ గ్రేట్ అండ్ పవర్ఫుల్ థింగ్ విచ్ ఈస్ గాడ్ క్రియేటెడ్. దేవుడు సృష్టించిన వాటిలో అది చాలా బలమైంది, ఘనమైంది. సహోదరులారా, ఇలాగా నీటి యొక్క ద్రవ స్వభావము నుండి వచ్చిన ఘనమైన స్థిరమైన పదార్థముతో దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం తెలుసుకొని ఆ దేవునిని స్తుతిస్తూ, ఆ దేవుని నమ్మి, ఆ దేవునితో సహవాసం చేస్తూ అత్యద్భుతమైన విషయాలు, అత్యద్భుతమైన జీవితం జీవిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. మరొక వీడియోలో మనం కలుసుకుందాం. అందాక సెలవు. నమస్తే.